మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. మార్చి నెలలో ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నది, చివరి మాసం ఉగాదికి. సో ఇదే మార్చిలో షష్టగ్రహ కూటమి ఏర్పడబోతున్నది. షష్టగ్రహాలు మీన రాశిలో కలవడం జరుగుతున్నది ఇదే మార్చి నెలలో. మరి ఈ యొక్క మార్చి నెలలో ద్వాదశ రాశుల వారికి ఒకటే చెప్తున్నాను, అందరూ కూడా ముఖ్యంగా గోచారం వేరు, గ్రహచారం వేరు. గోచారంలో గ్రహాలు మారుతూ ఉంటాయి. గ్రహచారంలో మనం జన్మించినటువంటి సమయానికి ఎలాంటి గ్రహస్థితి అయితే ఉందో అదే గ్రహస్థితి మనకు ఉంటుంది. నడిచేటువంటి దశ అంతర్దశలు ఏమైతే ఉన్నాయి దాన్ని బేస్ చేసుకొని గడిచిన కాలము, గడుస్తున్నటువంటిది, రేపు రాబోయేటువంటిది, మంచి చెడు 100కు 100% కూడా కళ్ళకు కట్టినట్టుగా కూడా అందరికీ మనం చెబుతూ ఉన్నాం. నెంబర్ ఆఫ్ కాల్స్, నెంబర్ ఆఫ్ డైరెక్ట్ అపాయింట్మెంట్స్, వారందరికీ కూడా ఇది జరిగింది, ఇది జరుగుతూ ఉంది, ఇది జరగబోతూ ఉంది అని 100కు 100%గా మనం వాళ్ళని అడగడము, వారు నిజమే గురువు గారు అని చెప్పడము ఎంతో ఆనందదాయకంగా నాకు మీతో పంచుకోబుద్ధి అవుతూ ఉన్నది. సో ఖచ్చితంగా అపాయింట్మెంట్ అనేటువంటిది ఉంటుంది, అది గ్రహించుకోవాలి. ఎందుకు అంటే 100కు 100% కూడా ఏది కూడా ఫ్రీగా ఆశించకూడదు, మనము ఎవరైనా కనుక ఈ విషయాన్ని గమనించుకోండి. అపాయింట్మెంట్స్ బుక్ చేసుకోండి. వన్స్ నన్ను కలిసిన తర్వాత, నన్ను కలవక ముందు అనేటువంటిది ఖచ్చితంగా మీ జీవితంలో అనేటువంటిది ఉంటుంది. ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఆల్ ద బెస్ట్. మహాదేవ శ్రీమాత్రే నమః. తులారాశికి ఈ యొక్క మార్చి నెలలో మీకు 8లో ఉన్నటువంటి ఈ యొక్క గురుగ్రహము చాలా ఇబ్బందులు, గృహ సమస్యలు, చాలా విపరీతమైనటువంటి కోపాలు, జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును. అదేవిధంగా కొంతమేర భార్యాభర్తలలో ఇబ్బందులు కావచ్చును, అనూహ్య అవరోధాలు కానీ, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, 1, 2 కాదు. తులారాశి వారికి ఈ యొక్క ప్రదీపు, ప్రణయ్, ప్రవీణు, అదేవిధంగా ఈ యొక్క ఎవరికైనా కూడా ఆర్ రిలేటెడ్ రాజు, రాము, ఇలా ఉండేటువంటి వారికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. సో మరి ఈ మార్చి నెల అనేటువంటి మీకు ఎండింగ్. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంతటి జాగ్రత్త అంటే శత్రువులపై కావచ్చును, మీ ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ కార్య సానుకూలత కనబడుతుంది, లక్ష్య సిద్ధి ఉంది, శారీరక సౌఖ్యము ఉంది, ధన సమృద్ధి ఉంది, ఆరోగ్యము కనబడుతుంది. సో సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోవాలి ఈ మార్చి నెల మొత్తము కూడా. ఇక దీంతో పాటుగా మరీ ముఖ్యంగా విద్యలో ఎవరైతే రాణించాలి అనుకున్నారో వీరికి కొంత పర్వాలేదు అనే పరిస్థితి ఉంది. అదేవిధంగా ధన లాభము కనబడుతుంది, విజయ ప్రాప్తి, మాట ఏదైతే ఉందో అది చెల్లుబాటు అయ్యే పరిస్థితి. సో ఇక్కడ మీరు గణపతికి ఆరాధన చేసుకోవాలి. ఇక మరీ ముఖ్యంగా స్థిరాస్తులలో లాభములు, అదేవిధంగా లాటరీల్లో, గుర్రపు పందాలలో విజయాలు, కొంత వృత్తి ఏదైతే ఉందో అందులో శుభము కలిగేటువంటి పరిస్థితి. సో దీంతో పాటుగా అజ్ఞాతుల వల్ల కలహాలు, అదేవిధంగా కుటుంబ సమస్యలు, కలత్ర ఇబ్బందులు, భార్యాభర్తలలో ఎవరికైనా ఒకరికి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్, అదేవిధంగా ఇల్లీగల్ అఫైర్స్ ఎవరైతే ఉంటాయో అవి బయటపడేటువంటి పరిస్థితులు కానీ కొంత ఇబ్బందికరంగా ఉండబోతున్నాయి. ఇక మరీ ముఖ్యంగా ధనాదాయము, ధాన్య సమృద్ధి, గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి అవకాశాలు, బంధుజన సంతోషము, కార్యము ఏదైతే ఉందో అది సాఫల్యం అవ్వడము, శత్రువులు పరాభావం చెందడం.
ఇలాంటివి ఎన్నెన్నో జరుగుతున్నవి ఈ నెలలో. సో ఓవరాల్ గా మీకు 6వ స్థానములో షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. షష్టగ్రహాలు అంటే 6 గ్రహాలు కలుస్తున్నాయి. సో 6వ స్థానం అంటేనే మనకి ఇక్కడ కొంత శత్రుస్థానంగా చెప్పుకుంటాం. సో ఏమైనా మీకు కొంత బ్యాడ్ ఈవెంట్స్ జరిగేటువంటి పరిస్థితులు అయితే ఉన్నవి. సో కొంచెం జాగ్రత్త అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క తులారాశి వారు దత్తాత్రేయ స్వామి ఆరాధన, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనేటువంటి నామస్మరణతో ఈ నెల మొత్తము కూడా మీ ఇంట్లోనే మారుమ్రోగాలి. సో మొత్తం మీద ఇక్కడ తులారాశి వారికి గురు బలము రాబోతూ ఉన్నది. శనేశ్వరుడు మీకు ఎంతో అంటే ఎంతో అద్భుతంగా మారబోతున్నాడు. ఎందుకంటే అనూహ్య నష్టములు, ప్రమాదాలు, తగాదాలు, ఇక్కడ కొంత ఇబ్బంది పడేటువంటి సంఘటనలు, అసలు చెయ్యరాని ఉద్యోగాలు చేసినటువంటి దాఖలాలు ఇవన్నీ ఉన్నవి. సో ఖచ్చితంగా కూడా తులారాశి వారు ఈ మనకు మార్చి నెలలో సూర్య భగవానునికి, అదేవిధంగా లక్ష్మీదేవికి, అదేవిధంగా గణపతికి 3 గ్రహాలకు కూడా అద్భుతంగా మీరు సేవ చేసుకోండి, తరించండి. ఆల్ ద బెస్ట్. మహాదేవ, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. మార్చి నెలలో ఈ యొక్క 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతూ ఉన్నది, చివరి మాసం ఉగాదికి. సో ఇదే మార్చిలో షష్టగ్రహ కూటమి ఏర్పడబోతున్నది. షష్టగ్రహాలు మీన రాశిలో కలవడం జరుగుతున్నది ఇదే మార్చి నెలలో. మరి ఈ యొక్క మార్చి నెలలో 12 రాశుల వారికి ఒకటే చెప్తున్నాను, అందరూ కూడా ముఖ్యంగా గోచారం వేరు, గ్రహచారం వేరు. గోచారంలో గ్రహాలు మారుతూ ఉంటాయి. గ్రహచారంలో మనం జన్మించినటువంటి సమయానికి ఎలాంటి గ్రహస్థితి అయితే ఉందో అదే గ్రహస్థితి మనకు ఉంటుంది. నడిచేటువంటి దశ అంతర్దశలు ఏమైతే ఉన్నాయి దాన్ని బేస్ చేసుకొని గడిచిన కాలము, గడుస్తున్నటువంటిది, రేపు రాబోయేటువంటిది, మంచి చెడు 100కు 100% కూడా కళ్ళకు కట్టినట్టుగా కూడా అందరికీ మనం చెబుతూ ఉన్నాం. నెంబర్ ఆఫ్ కాల్స్, నెంబర్ ఆఫ్ డైరెక్ట్ అపాయింట్మెంట్స్, వారందరికీ కూడా ఇది జరిగింది, ఇది జరుగుతూ ఉంది, ఇది జరగబోతూ ఉంది అని 100కు 100%గా మనం వారిని అడగడము, వారు నిజమే గురువు గారు అని చెప్పడము ఎంతో అంటే ఎంతో ఆనందదాయకంగా నాకు మీతో పంచుకోబుద్ధి అవుతూ ఉన్నది. సో ఖచ్చితంగా అపాయింట్మెంట్ అనేటువంటిది ఉంటుంది, అది గ్రహించుకోవాలి. ఎందుకు అంటే 100కు 100% కూడా ఏది కూడా ఫ్రీగా ఆశించకూడదు, మనము ఎవరైనా కనుక ఈ విషయాన్ని గమనించుకోండి. అపాయింట్మెంట్స్ బుక్ చేసుకోండి. వన్స్ నన్ను కలిసిన తర్వాత, నన్ను కలవక ముందు అనేటువంటిది ఖచ్చితంగా మీ జీవితంలో అనేటువంటిది ఉంటుంది. ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఆల్ ద బెస్ట్.